వికారాబాద్ జిల్లా తాండూరులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ గడ్డం ప్రసాద్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. యలాల్ మండలం జంటుపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. 20 కోట్లతో పలు గ్రామాలకు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రేషన్ లబ్ధిదారులకు మంజూరైన వారికి కార్డులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 15 చెక్ పోస్టులున్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. చెక్ పోస్టుల సిబ్బంది కాకుండా ఇకపై వాహన అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మైక్రో బ్రూవరీస్ చట్టాలకి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రిజర్వేషన్లకు శాసనసభలో ఆమోదం తెలిపిన బీజేపీ ఢిల్లీలో అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామని, బీసీలకు 42% రిజర్వేషన్ కోరే వారందరూ తమతో కలిసి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం సహకరించాలని కోరారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా రాష్ట్రంలో కులగణన చేశామని అన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే స్థానిక సంస్థల నిధులకు చాలా ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు రెండో రోజు సింగపూర్ పర్యటన బిజీగా సాగింది. సింగపూర్ మంత్రులను కలిశారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్సీలాంగ్ ను సీఎం ఆహ్వానించారు. ఏపీలో గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్సీలాంగ్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల కుంగుబాటు, అవకతవకలపై న్యాయ విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది అంకానికి చేరింది. రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 31న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉద్యోగ కాలం ముగియనుంది. దాంతో అదే రోజున పీసీ ఘోష్ కమిషన్ వద్ద నుంచి తుది రిపోర్టును ఇరిగేషన్ శాఖ తీసుకోనుంది. అందుకోసం రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె. తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, ఆకివీడు ప్రజలకు ఏం కావాలో అడిగేందుకొచ్చానని పేర్కొన్నారు. తన అజెండా అభివృద్ధి, సంక్షేమమే గాని పగా ప్రతీకారాలు కాదన్నారు. గతంలో అధికార దుర్వినియోగం చేసి మాజీ సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక తన పర్యటనకు చెట్లు కొట్టాల్సిన పని లేదని, పరదాలు అసలు అవసరం లేదని అనిత సెటైర్లు వేశారు. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని మంత్రి చెప్పారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని మరోసారి మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు ఆమోదం లేదే ఏ విషయం మీద కూడా ముందుకు వెళ్లేది లేదని విశాఖపట్నంలో అధికారులతో నిర్వహించిన మీటింగ్లో మంత్రి వ్యాఖ్యానించారు. పీఎం సూర్య గారిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర
జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. సాంకేతిక, ఆర్థిక అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసినట్లు పార్లమెంటుకు తెలిపింది. ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు, పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న పలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. 2 జెడ్పీటీసీ, 3 ఎంపీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 10న సర్పంచ్, 12న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మునీంద్రం ఎంపీటీసీ స్థానం, పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి ఎంపీటీసీ స్థానం, నెల్లూరు జిల్లా విడవలూరు 1 ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. అలాగే ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను విజయవాడలోని రాజ్భవన్లో మాజీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైసీపీ అధినేత. సుదర్శన్ రెడ్డితో మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా కోర్టులో వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం అవసరమైతే సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా గత ఏడాది జీవో 33ని ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణ స్థానిక కోటాలో తమకు కూడా సీట్లు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు ఇతర రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్. కోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 5న జరగనున్న విచారణలో తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనాలు కాపాడాలని మంత్రి రాజనరసింహ కోరారు. తెలంగాణ హైకోర్టులో 4 కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తులుగా గాడి ప్రవీణ్ కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మహనుద్దీన్లు ప్రమాణం చేయనున్నారు. వీరందరూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 31న ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఏసీబీ కోర్టు. 12 మంది నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్ కు అనుమతి ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసులో A7 గా ఉన్న అవినాష్ రెడ్డి, A40 పురుషోత్తం, A41 అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కోమారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజిల బెహ్రాన్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పర్యటించారు. ఆగస్టు 1, 2 తేదీల్లో ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాలలో జరగబోయే మెగా జాబ్ మేళాకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, 70 కంపెనీలు పాల్గొంటాయని, వీటి ద్వారా సుమారు 4,000 మందికి అవకాశం దొరుకుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. 31న 10 గంటలకు ఆయన జిల్లాకు రానున్నారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నెల్లూరు సిటీలోని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్తారు. జగన్ పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ ను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. జగన్ పర్యటనపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వస్తోంది. అధికారులు 4 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,42,724 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,75,156 క్యూసెక్లుగా ఉంది.
కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. హైదరాబాద్ గోల్కొండకోట ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుక వైపున్న మూసీ దిశగా చిరుత వెళ్లినట్లు సమాచారం. చిరుత సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు. ఇటీవల నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్ క్యాంపస్ లో చిరుత సంచరించింది. అందుకోసం బోన్లు పెట్టారు. ఇప్పుడు మరో చోట కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో సినీ నటి కల్పిక హంగామా సృష్టించింది. రిసార్ట్ రిసెప్షన్ లోకి రాగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డు విసిరేయడంతో రూమ్ తాళాలను మొహంపై విసిరేసి బూతులు తిట్టింది కల్పిక. సిగరెట్స్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బందిపై విరుచుకుపడింది. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్ట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. ఇది ఊహించని రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దీనిపై సెల్ఫీ వీడియో ద్వారా కల్పిక క్లారిటీ ఇచ్చింది. క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై లేదు, సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించకపోవడంతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పారు. వివిధ కేసుల్లో పోలీసులు తన వెంట పడుతున్నారని, అందుకే రిసార్ట్కు వచ్చానని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ కమిషన్ వెంకట్రామరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. కిచెన్ ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజనం వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు విద్యార్థులతో కలిసి ఆయన భోజనం కూడా చేశారు. రాత్రి విద్యార్థులతో పాటు బస చేశారు. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం అందించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్లో యువకులు రెచ్చిపోయారు. గ్రౌండ్లో బహిరంగంగా బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు పిడుగులతో హల్చల్ చేశారు. వారిని వాకర్స్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు యువకులు పారిపోయారు. యువకుల వాహనాల్లో సుత్తి, ఇతర సామాగ్రిని గుర్తించారు. వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కోనసీమ జిల్లా రాయవరం మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ మైనర్పై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే ఇలా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు లైంగిక దాడి చేశాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఇటీవల అనారోగ్యానికి గురైన బాలికను హాస్పిటల్కి తీసుకువెళ్తే గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ప్రిన్సిపల్ జయరాజ్పై రాయవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని సుల్తాన్పూర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన 2 వీలర్పై 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని ఆపి వారి సంచిలో తనిఖీ చేయగా నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వారిని వెనక్కి నెట్టేసి పారిపోయారు. వారు అంతరాష్ట్ర దొంగలుగా అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకయ్యనాయుడు వీధిలో కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇంటి ప్రహారీ గోడను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులకు గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. లోక్సభలో విపక్ష సభ్యుల తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగిస్తూ ఉండగా విపక్ష సభ్యులు నినాదాలు చేయడంపై మండిపడ్డారు. విదేశాంగ మంత్రిపైనే ప్రతిపక్షాలకు నమ్మకం లేదన్నారు అమిత్ షా. దీంతో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని అన్నారు కేంద్ర హోంమంత్రి. విదేశీయుల మాటలు నమ్ముతున్న ఆ పార్టీ సొంత దేశ విదేశాంగ మంత్రి చెప్పేది విశ్వసించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ లో విదేశీయతకు ఉన్న ప్రాధాన్యత తనకు తెలుసని, అంత మాత్రాన పార్టీ వ్యవహారాలను పార్లమెంట్లో పెడితే ఒప్పుకోబోమన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లు చెప్పారు. దాయాది తోక జాడిస్తే గట్టిగా బదులుంటుందని హెచ్చరించారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడారు. త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోయిందని చెప్పారు. వెంటనే కాళ్ల బేరానికి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక చేశామని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచమంతా ముక్తకంఠంతో నినదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా లోక్సభలో ఆయన మాట్లాడారు. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణను కుదర్చడంలో ట్రంప్ ప్రమేయాన్ని కొట్టిపారేశారు. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారో చెప్పలేదని అన్నారు. బైసరన్ పచ్చిక బళ్లకు ఉగ్రవాదులు ఎలా వచ్చారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. వేలాది మంది టూరిస్టులు ఉండే ప్రాంతానికి ఉగ్రవాదులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 70,000 జీతం తీసుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు అధికారుల తనిఖీ సందర్భంగా ఎల్వెన్ అనే ఆంగ్ల పదం యొక్క స్పెల్లింగ్ ను సరిగ్గా రాయలేకపోయాడు. ఈ ఘటన బలరాంపూర్లోని ఒక స్కూల్లో చోటు చేసుకుంది. ఇది విద్యా వ్యవస్థలో నాణ్యతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. అధికారులు స్కూల్ తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో ఈ ఉపాధ్యాయుడిని ఓ పదం రాయమని కోరారు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ సాధారణ పదాన్ని తప్పుగా రాయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్థలం పేరు నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ బాధితుడి నుంచి 50 లక్షలు కాజేశారు.